చరిత్రకు సంబంధించి కొంత క్లుప్తంగా సమాచారం మనకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా దశాబ్దాలుగా ప్రజా ఉద్యమాలు పనిచేసి మనకి సామాజిక చైతన్యం లేదా సమాజం పట్ల కాస్త అవగాహన ఉన్నటువంటి వ్యక్తులే. అయితే ఇటీవల కాలంలో అయితే దీనికి సంబంధించి అయితే ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు అసలు ఈ దేశంలో పోరాడే శక్తులు కానివ్వండి, ఈ దేశ మార్పు, ఈ దేశంలో ఉన్నటువంటి ఉత్పత్తి శక్తులైనటువంటి బహుజనులు, ఈ బహుజన జాతులు, వాటిని ఆ జాతుల్ని రాజ్యాధికారంలోకి తీసుకురావడం లేదా ఆ శక్తులు సమాజంలో ఉన్నత స్థానానికి రావాలని రకరకాల పద్ధతుల్లో పోరాటం చేసినటువంటి పోరాట చరిత్ర మనకు కొంతవరకు అవగాహన ఉంది. అయితే ఈరోజు మనం చదువుకున్నటువంటి చరిత్ర, తెలుసుకున్నటువంటి చరిత్ర ఏంటంటే మనకు ఉన్నటువంటి ఏంటంటే భౌతికవాదులుగా సమాజాన్ని అంతో ఇంతో అందించిన వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ ఈ నడిపిన వాళ్ళు కానీ లేదా మార్క్సిజం ఆధారంగా చరిత్ర రాసినటువంటి వాళ్ళు కానీ చెప్పినటువంటి దాన్ని మనం చదువుకున్నాం. తర్వాత కాస్త 1991 తర్వాతనే అంబేద్కర్ గారి సాహిత్యం మనం చదవడం మొదలుపెట్టిన తర్వాత మరీ కొంత ప్రయత్నం చేస్తే అంబేద్కర్ ద్వారా, ఆ తర్వాత కాన్సీరామ్ గారి ద్వారా పూలే వెలుగులోకి వచ్చాడు. ఆ తర్వాత దక్షిణ భారతదేశానికి సంబంధించినటువంటి ఒక సాంస్కృతిక ఉద్యమ నిర్మాత పెరియార్ బయటకు వచ్చాడు. మళ్ళీ మనం ఇంకా కొంత ప్రయత్నం చేస్తున్నప్పుడు మనకి సాహు మహారాజ్ కూడా మనకి వచ్చాడు. అయితే అయినా అది చాలా పరిమితంగా కొద్దిమంది అంబేద్కరిస్టులుగా లేదా అంబేద్కర్ని స్టడీ చేసేటువంటి వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు. అయితే దీన్ని మనం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి నుంచి తెలుసుకోవాలి అని అన్నప్పుడు ప్రాచీన భారతదేశము ఇంకా మనం ఎక్కువ చదువుకోవాలి, బుద్ధుడిని చదవాలి. తర్వాత ఈ దేశము కార్ల్ మార్క్స్ చెప్పినట్టు ప్రపంచంలో మానవ జాతి వర్గ పోరాటాల చరిత్ర అన్నట్టు భారతదేశంలో మనకి అందుబాటులో ఉన్నటువంటి చరిత్ర దాదాపు 200 తిరుగుబాట్లు జరిగాయి. ఇవన్నీ కూడా, ఈ తిరుగుబాట్లన్నీ కూడా ఆధిపత్య ఈ బ్రాహ్మణులకి, ఈ దేశంలో మనం ఏదైతే చెప్పబడుతున్నామో స్థానిక రాజులకి, ఇంకా ముందుకు పోతే వేల పోరాటాలు జరిగి ఉంటాయి. ఇంకా మనము బుద్ధుడిని, గుప్తుల కాలం ఇదంతా ఈ స్టడీ చేసుకొస్తే మనం ఏదైతే సింధు నాగరికత ఇదంతా పరిశీలిస్తే ఇంకా చాలా ఉంటాయి. అయితే మనము ఈ 200 సంవత్సరాలు అంటే ఆధునిక భారతదేశాన్ని మహాత్మా జ్యోతిబా పూలే, అంటే ప్రపంచంలో అప్పటికే కార్ల్ మార్క్స్ ఉన్నారు, భారతదేశంలో మహాత్మా జ్యోతిబా పూలే ఉన్నారు. కార్ల్ మార్క్స్ ఏదైతే ఆర్థిక శాస్త్రాన్ని, అంటే కార్మికుల ఒక శ్రమ విలువను, కార్మిక వర్గ సిద్ధాంతాన్ని ఏదైతే కార్ల్ మార్క్స్ రూపొందించారో, భారతదేశంలో అదే సమయంలో మహాత్మా జ్యోతిబా పూలే కూడా సామాజిక ఉద్యమాన్ని, ఆర్థిక ఉద్యమాన్ని, అంటే ఆర్థిక శాస్త్రాన్ని, సామాజిక శాస్త్రాన్ని కూడా ఇక్కడ అభివృద్ధి చేశాడు. ఇవాళ మనము ఇంకా ఆయన పుస్తకాల్ని, ఇంకా ఆయన సాహిత్యాన్ని చదవాలి. కొంత మనకి అందుబాటులోకి వస్తుంది. ఎక్కువ మరాఠీలో ఉంటుంది ఆయన సాహిత్యం. ఈ మధ్యలో కొంత ఇంగ్లీష్లో దాన్ని ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఇక్కడ మనకి సామంతర వరుణ్ కుమార్ సార్ వాళ్ళు కొంత తెస్తున్నారు.
అయితే తెరమరుగైపోయిన మరాఠీ సాహిత్యంలో చాలా సాహిత్యం ఆయనది మనకు వచ్చినప్పుడు ఇంకా మనకు అద్భుతమైనటువంటి విషయాలు, అంటే అద్భుతం అంటే మన చరిత్ర తెలుసుకునే అవకాశం ఉంటుంది. కొన్ని కొన్ని పుస్తకాలు కొంత సాహిత్యమే ఆయనది మనకు తెలుసు కాబట్టి అందులో మనం ఎప్పుడూ చెప్పుకుంటున్నది గులాంగిరి లేదా అంబేద్కర్ని చూసినప్పుడు కుల నిర్మూలన, ఇవి మనం చదవాలి అంటాం. అయితే ఇవాళ మనం మహాత్మా జ్యోతిబా పూలేని ఎందుకు మనం ఇప్పటివరకు విస్మరించబడ్డాం, లేదా ఆయన తర్వాత వచ్చినటువంటి సాహు మహారాజ్ అంటే ఒక మోడల్, అది ఒక చిన్న సంస్థానం. ఇందాక మన శ్రీనివాస్ గారు చెప్పినప్పుడు ఈ దేశంలో దాదాపుగా మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు కూడా చెప్తున్నారు 656 సంస్థానాలు. ఈ 656 సంస్థానాల్లో కూడా ఎవరెవరు రాజులు, అసలు ఏం జరిగింది అనేది కూడా మనం పరిశీలించుకోవాలి, మనకు వాస్తవానికి తెలియదు. అయితే అప్పుడు చూసినప్పుడు ఆనాడు కొల్హాపూర్కు సంబంధించిన సంస్థానంలో ఉన్నటువంటి సాహు మహారాజు మన అంబేద్కర్ని ఎట్లా ఇచ్చారు, చాలామందికి అంబేద్కర్ చరిత్ర మనం చదువుతున్నాం కాబట్టి అది. అయితే మహాత్మా జ్యోతిబా పూలేని మనం కార్ల్ మార్క్స్ని ఈ ఇద్దరిని మనం చూసినప్పుడు ఇక్కడ దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు, లేదా కేరళ ప్రాంతంలో నారాయణ గురు, దక్షిణ భారతదేశానికి వచ్చినప్పుడు పెరియార్ రామస్వామి, అంటే ఈ వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళు చేసినటువంటి కృషి, ఈ పాత్రని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మహాత్మా జ్యోతిబా పూలే ఇవాళ ఈ కాంగ్రెస్ పార్టీ ఏర్పడుతున్నప్పుడు కూడా ఆయన స్పష్టంగా ఏం చెప్పాడు, ఈ దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, వెళ్ళగొట్టబడుతున్నారు, ఇక భారతదేశంలో ఉద్యమాలు చాలా సీరియస్గా తీవ్రతరం వచ్చారు, అది కూడా ఒక అందుకు ఎవరికి ఉపయోగమవుతుంది, వాళ్ళు ఏదైతే ఇవాళ ఈ దేశంలో ఉన్న ప్రజలు ఎప్పుడైతే మహాత్మా జ్యోతిబా లాంటి వాళ్ళు అక్కడక్కడ ముందుకు వస్తున్నారో అప్పుడు ఈ దేశంలో బ్రిటిష్ వాళ్ళకు కూడా మొత్తం ఈ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూడా నడపడం సాధ్యం కాలేని పరిస్థితి వచ్చినప్పుడు బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఆ ఉద్యమాన్ని, స్వాతంత్ర ఉద్యమాన్ని ఈ దేశం నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక నినాదం ఇచ్చారనేది. అయితే అప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే స్పష్టంగా ఏం చెప్తాడు, ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణులు కాంగ్రెస్ పార్టీ పేరుతో ఒక రాజకీయ పార్టీని ఏర్పరచబోతున్నారు, ఇది మన బహుజనులకు సంబంధించి కానీ ఈ దేశ అతిశూద్రులకు సంబంధించినటువంటిది కాదు, అది కేవలం బ్రాహ్మణులకు సంబంధించిన అని చెప్పేసి ఆయన కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు జరిగినప్పుడే చెప్తాడు. బహుశా కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేసేటానికి ఆయన లేడు కాబట్టి ఒకవేళ అప్పుడు ఉంటే ఆయన ఒక అంచనాతో చెప్పేవాడేమో, ఎందుకంటే ఆ ఏర్పాటు. అయితే ఇవాళ మనం చూసినప్పుడు ఆయన ఏం చెప్పాడు, ఒక ఆల్టర్నేట్ కూడా ఆ రోజు ఏ ప్రజలు మన శూద్రులు అతిశూద్రులు అని చెప్పబడుతున్నటువంటి మన ప్రజలకి విద్య లేదు, చదువుకున్న వాళ్ళు లేరు. కాబట్టి ఆయన సత్యశోధక అనే ఏదైతే ఇవాళ దళితులని వితంతువుల కోసం, బాలికల విద్య కోసం హాస్టల్స్ని అనేక అసలు విద్య లేకపోవడమే ఈ దళిత బహుజన ఏదైతే మనం ఇవాళ దళితులు బహుజనులు అని చెప్పబడుతున్నామో, ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు అని చెప్పబడుతున్నాం, ఆ రోజు శూద్రులు అతిశూద్రులుగా వీళ్ళందరినీ కూడా చదువు లేకపోవడంతోనే చెప్పిన విషయాల్ని అర్థం చేసుకోలేని పరిస్థితి లేదు అని చెప్పేసి ఆయన చదువే ప్రధానమైందని చెప్పేసి, జ్ఞానం ప్రధానమైన చదువు రావాలని చెప్పేసి ఆయన ఆ రోజు విద్యాలయాల్ని ప్రారంభించాడు. అంటే ఆ రోజు మహాత్మా జ్యోతిబా పూలే ఏం చెప్పారు అంటే, ఆ రోజు వ్యవసాయాన్ని ఒకదాన్నే కాదు, ఇవాళ వ్యవసాయాన్ని, ఆధునిక వ్యవసాయాన్ని కూడా ఎట్లా నిర్వహించాలని కూడా చెప్పడం జరిగింది. అంతేకాదు ఇవాళ మనం ఈరోజు చెక్ డ్యాములు నిర్మాణం చేస్తాము, చెక్ డ్యాముల నిర్మాణం ద్వారా భూగర్భ జలాల్ని ఎట్లా అభివృద్ధి చేస్తాం, అడవుల్ని ఎట్లా పెంచవచ్చు, అట్లాగే రైతులకి సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఈ ఫర్టిలైజర్కి సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి చైతన్యవాలని అని చెప్పేసి ఆ రోజు వాళ్ళు చెప్పారు. అంటే ఇది కొత్తగా మనం ఇవాళ ఏం నేర్చుకున్నాం, మనము ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసినా కానీ అంటే మనం అదే బేసే చేయాలి. అంబేద్కరిస్టులుగా అంబేద్కర్ వచ్చిన తర్వాత ఆయన పరిమిత అంటే
సాహిత్యం అందింది. కానీ మనం ఏం చూసినా ఏం చేసినామంటే ఇక్కడ వరకే వర్గ పోరాటాలు వరకే చూసాము. కానీ అంతకంటే ముందు రైతు సంఘాలు లేనట్టు, రైతు కూలి సంఘాలు లేనట్టు, కార్మిక సంఘాలు లేనట్టు మనం చదువుకున్నాం. కానీ ఆ రోజు మహాత్మా జ్యోతిబా పూలే ఆయన సహచరుడైనటువంటి నారాయణ మెగాజీ లోకాండే ఆయన కూడా ఇతను రైతాంగాన్ని, సామాజిక ఉద్యమాలని మహాత్మా జ్యోతిబా పూలే నిర్వహించడం, విద్యా సంస్థల్ని సావిత్రిబాయి బాధ్యత తీసుకోవడం, అదే సందర్భంగా నారాయణ మెగాజీ లోకాండే కార్మిక వర్గాన్ని ఆర్గనైజ్ చేశాడు. ముంబై కేంద్రంగా నూలు మిల్లు కార్మికుల్ని సంఘం ఏర్పాటు చేసి ఈ రోజు ఏదైతే మనం 8 గంటల పని విధానం అంటున్నామో ఇది ఎప్పుడు కార్ల్ మార్క్స్ అక్కడ జీవించి అక్కడ 8 గంటల పని విధానాన్ని శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా కార్ల్ మార్క్స్ మాట్లాడుతున్న కాలంలో ముంబై నగరంగా మహారాష్ట్ర ప్రాంతంలో మహాత్మా జ్యోతిబా పూలేతో కలిసి అంటే వాళ్ళు ఒక సంస్థగా ఏర్పడి ఇద్దరు కలిసి ఇక్కడ నారాయణ మెగాజీ లోకాండే 8 గంటల పని విధానము, అట్లాగే కార్మికులకి భోజన విరామ సమయాన్ని గంట ఇవ్వాలి అనేది ఇక్కడ మహాత్మా జ్యోతిబా పూలే ఇక్కడ పోరాటం చేశారు. ఇది మనకు ఇది చరిత్ర చెప్పకపోవడం మూలంగా ఇది మనకు నష్టం జరిగింది. ఇవాళ ఏం మాట్లాడతారు ఈ కమ్యూనిస్ట్ పార్టీలు, ఎక్కడో ఇప్పుడు అంబేద్కరిస్టులు ఏం ప్రచారం చేస్తారో మనవాదులు వీళ్ళందరూ కూడా క్రైస్తవ మిషనరీస్ ద్వారా డబ్బులు తెచ్చుకుంటారని దళితుల మీద, దళిత ఉద్యమాల మీద లేదా దళిత మేధావుల మీద ఈ ప్రచారం చేస్తారు. కమ్యూనిస్టుల మీద ఏం మాట్లాడతారు, వీళ్ళందరూ ఎక్కడో చైనాలో వర్షం పడితే ఇక్కడ గొడుగులు పడతారు అంటారు. కానీ మనం కనుక ఇదే నారాయణ మెగాజీ లోకాండేని కనుక కూడా మనం ఈరోజు మన భారతదేశ కార్మిక ఉద్యమానికి పరిచయం చేసి ఉంటే ఇవాళ మనం సైమల్టేనియస్గా మార్క్సిజం కానీ లేదా కార్మిక ఉద్యమాలు ప్రపంచంలో ఏం జరిగినా కార్మికులు ప్రపంచంలో ఎక్కడున్నా కార్మికులు, కానీ భారతదేశంలో జరిగినటువంటి ఉద్యమాన్ని కనుక మనం ముందు తీసుకొచ్చి ఉంటే, కానీ ఎందుకు తీసుకురాలేదంటే ఈ ఉద్యమాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆధిపత్య కులాలకు సంబంధించిన వాళ్ళు. నారాయణ మెగాజీ లోకాండే, మహాత్మా జ్యోతిబా పూలే ఈ చరిత్రని చెప్తే ఇక్కడ కులం అనేది చర్చకు వస్తుంది. వీళ్ళిద్దరు కూడా ఆయన కూడా నారాయణ మెగాజీ కూడా మన మహాత్మా జ్యోతిబా పూలే కులానికి సంబంధించినటువంటి బీసీ మహాలి కులానికి సంబంధించిన వాడు. ఆయన ఒక పత్రికలో ఆయన మిల్లులో పనిచేస్తూ ఉంటాడు. మిల్లులో పనిచేస్తున్నటువంటి నారాయణ మెగాజీ ఉద్యోగానికి రాజీనామా చేసి దీనబంధు పత్రిక బాధ్యత తీసుకొని ముంబై కేంద్రంగా పత్రికని నిర్వహిస్తూ కార్మిక వర్గాన్ని ఆర్గనైజ్ చేశాడు. అందుకే మనం ఈ సంవత్సరం నారాయణ మెగాజీ లోకాండే 175 సంవత్సరాల జయంతిని మనం జరిపాము. కరపత్ర వేషం, పోస్టర్ వేషం అంటే మనం మన చరిత్రని తెలుసుకోకుండా, అది కామ్రేడ్ మావో చెప్తాడు, తన దేశ చరిత్రని తెలుసుకోకుండా తన దేశంలో ఎలాంటి విప్లవాన్ని నిర్మించలేమని. అట్లాగే డాక్టర్ అంబేద్కర్ గారు కూడా ఏం చెప్పారు, చరిత్రని తెలుసుకోకుండా చరిత్ర నిర్మించలేము అని చెప్పేసి అంబేద్కర్ గారు చెప్పారు. ఇప్పుడు మనము ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సాదాసీద మీటింగ్గా మనం పరిగణించకూడదు. మనం ఇవాళ ఈ దేశంలో కొద్దిమంది ఇలా ఒక 9 ముస్లిం యువకులు పోయి తాస్కెంట్లో కమ్యూనిస్ట్ పార్టీ నిర్మాణం చేస్తే అది ఈ దేశాన్ని దానికి సరైన దిశ నిర్వహించగలిసిన ఇవ్వాల్సినటువంటి నాయకత్వం లేకపోవడంతో దెబ్బతిని ఉండొచ్చు. కానీ ఈ దేశాన్ని చాలా విషయాల్లో ఈ దేశ అభివృద్ధిని లేదా ఈ దేశ ప్రజల యొక్క గిరిజనుల విషయంలో కానీ మొత్తం ఈ శ్రామిక వర్గాన్ని, ఈ సమాజాన్ని మార్చడంలో కమ్యూనిస్ట్ పార్టీ చాలా కీలకమైన పాత్ర పోషించింది. అట్లాగే ఈరోజు మనము బహుజన సెంటర్గా బహుజనులు వీళ్ళు ఎవరు తినేంటి బహుజనులు వివిధ జాతులు, ఒక జాతి లేదు ఈ దేశంలో, ఒక కులం లేదు, ఒక ప్రాంతం లేదు, ఒక భాష లేదు, ఒక అస్తిత్వం లేదు. కాబట్టి మనం బహుజనులు అంటున్నాం. ఇది అనేక దశాలకు వచ్చేసరికంటే బహుజనులు అనే ఒక నిర్వచనం ఇచ్చి ఎవరు బహుజనులు అనేది మాన్యశ్రీ కాంశీరావు గారు దీనికి ఒక నిర్వచనం ఇచ్చారు. కానీ ఇవన్నీ కూడా దీని సారాంశం ఏంటి, ఈ జాతులు, ఈ బహుళ జాతుల్ని ఆ తర్వాత మనకి ఈ దేశంలో మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని, ఈ దేశ పూర్తి సమూల మార్పుని ఒక ఆర్థిక
ఆర్థిక శాస్త్రాన్ని, కులవర్గ రాజకీయ పోరాటం ద్వారా ఈ దేశాన్ని విముక్తి చేయగలుగుతామని చెప్పేసి మారోజు వీరన్న దీనికి మనం తీసుకొచ్చాడు. అయితే మనం ఇవన్నీ ఎక్కడికి వెళ్ళి వచ్చింది, ఆయన ఆలోచన కూడా ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇక్కడ మహాత్మా జ్యోతిబా పూలే మనకి ఇచ్చినటువంటి స్ఫూర్తి. అదేవిధంగా ఇవాళ మనం దక్షిణ భారతదేశంలోకి వచ్చినప్పుడు పెరియార్ రామస్వామి కూడా ఆత్మగౌరవ కమ్యూనిస్ట్ పార్టీని ఆయన ఒక ప్రారంభిస్తాడు. ఈ కమ్యూనిస్ట్ పార్టీల నుంచి బయటకు వచ్చేసి ఇక్కడ కూడా ఆయన చివరి వరకు కూడా ఏంటి బ్రాహ్మణికల్ ఆలోచన మీద ఆయన పెద్ద ఎత్తున పోరాటం చేశాడు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అక్కడ కులం మీద జరుగుతున్న కుల నిర్మూలన చేయాలి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో ఒక తీర్మానం పెట్టారు. ఆయన చిన్న వయసులోనే అక్కడ చెన్నై అధ్యక్షుడిగా అవుతుంటాడు తమిళనాడు. ఈ దేశంలో స్వాతంత్రంతో పాటు కులాన్ని కూడా నిర్మూలించాలి, కుల నిర్మూలన కూడా చేయాలి అని చెప్పి తీర్మానం పెడితే అది మన పార్టీ సిద్ధాంతం కాదు. కాంగ్రెస్ పార్టీ కులాన్ని ముట్టుకోకూడదు, కులంతో సంబంధం లేదన్నప్పుడే ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆయన ద్రావిడ ఉద్యమాన్ని ప్రారంభిస్తాడు. ఇవాళ ఈరోజు కూడా ఇవాళ తమిళనాడు నేల మీద ఇవాళ బ్రాహ్మణ ఆధిపత్యవాదుల బీజేపీ రూపంలో కానీ కాంగ్రెస్ రూపంలో కానీ అక్కడ ఆ నేల మీద కాలు మోపకుండా ఉన్నది అంటే ఇవాళ ఈరోజు కూడా ఇవాళ మీరు చూస్తే ఏ ప్రభుత్వ కార్యాలయంలో చూసినా అది ముఖ్యమంత్రి కార్యాలయమైనా కేవలం సీరియల్ ఆర్టిస్టుల కార్యాలయంలో కూడా రామస్వామి ఉంటాడు. మనం ఎట్లయితే ఇవాళ అంబేద్కర్ని ఇవాళ మనము దానికి ఆల్టర్నేట్గా చూస్తున్నామో, ఇంకా తమిళ్లో అటు ఈ మధ్యలో కొంత వచ్చింది అంబేద్కర్ని, కానీ అక్కడ బ్రాహ్మణ విధాన అంటే బ్రాహ్మణ భావజాలానికి ఒక ఆల్టర్నేట్గా ఇవాళ ఆయన్ని పెరియార్ రామస్వామిని చూస్తూ ఉన్నారు తమిళ ప్రజలు. అందుకే ఇవాళ మనము ఈ జరిగినటువంటి ఈ పోరాటాలు ఇవాళ జరిగిన తర్వాత మహాత్మా జ్యోతిబా పూలే సరే ఈ రామస్వామి అంటే పెరియార్ కానీ అంబేద్కర్ కానీ సమకాలీకులే. ఆయన అక్కడ అదే కాలంలో ఉన్నాడు, ఈయన కూడా మహారాష్ట్రలో అదే కాలంలో పనిచేశాడు. సరే అంబేద్కర్ వచ్చే నాటికి భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి, ఆయన పడ్డటువంటి కష్టాలు ఆయన చూసినట్టు మీ అందరికీ తెలుసు మళ్ళీ మనం. కానీ దీంట్లో ఏమొచ్చింది, మహాత్మా జ్యోతిబా పూలే ఏ అంశాన్ని అయితే ఒక ఎజెండాగా తీసుకున్నాడో, ఏదైతే ఇవాళ మనం చూస్తూ ఉంటే సత్యశోధక సమాజం ఏదైతే అంశాలని తీసుకొని వచ్చిందో మన అంబేద్కర్ గారు కూడా అవే అంశాలని, రాజకీయ అంశాలని కానీ లేదా విద్యా విషయంలో కానీ ఈ మనోవాదం విషయంలో కానీ రెండవది రాజ్యాధికారానికి సంబంధించిన విషయంలో కానీ ఇవాళ తీసుకొచ్చినప్పుడు అంబేద్కర్ గారు అవి తీసుకొచ్చారు. ఇవాళ చాలామంది ఏంటంటే మనకు తెలియని విషయాలు ఏంటి, చాలామందికి అర్థం కాకుండా మనం ఎక్కడి వరకు చూస్తామంటే అంబేద్కర్ అంటే కొంత బీసీలలో ఉన్నత వర్గాలు కానీ ఎక్కడి వరకు చూస్తామంటే రిజర్వేషన్ల ద్వారా ఈయన సమాజానికి నష్టం చేశాడని, లేదా కులం అనేది వల్ల కొంతమంది అపోహ ఉన్నటువంటి పరిస్థితి, అంబేద్కర్ అంతవరకే పరిమితమయ్యాడు అనేది ఇవాళ మాట్లాడుతున్నారు. అయితే ఇవి ఎంత కమ్యూనిస్టులు కానీ లేదా మనం అంబేద్కరిస్టుగా చదువుకున్నటువంటి వారు కానీ దీన్ని బయటకు తీసుకురాకపోవడం అనేది కానీ చాలా నష్టం జరిగింది. ఎప్పటి వరకు అయితే వీరన్న దీన్ని తీసుకొచ్చారో అట్లాగే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు సత్యమూర్తి కానీ సత్యమూర్తి గారు మన ఊస గారు కానీ వారు ఎప్పుడైతే ఈ నలుపు పత్రిక ఇవన్నీ వీటి ద్వారా ఎప్పుడైతే బయటకు తీసుకొచ్చారో అప్పటి వరకు ఇవన్నీ విషయాలు మనకు తెలియదు కొంతమందికి, అంటే మాలాంటి వాళ్ళకి కొంత తెలుగు మీలో చాలామందికి తెలిసే అవకాశం ఉంటుంది, మీకు తెలిసి ఉండొచ్చు. అయితే ఇవి ఎప్పుడైతే మనకు అంబేద్కర్ గారికి జరిగినటువంటి అంటే అంబేద్కర్ తీసుకున్నటువంటి లైన్ ఏదైతే ఉందో, ఆయన చనిపోకంటే ముందు ఏదైతే మనకి అంబేద్కర్ ఆయన చనిపోకంటే ముందు షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ అని చెప్పేసి ఆయన ఏర్పాటు చేశాడు. అది ఆయన చనిపోయే కంటే ముందు దాన్ని ఇక మనము షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ని అంతకంటే ముందు లేబర్ పార్టీ ద్వారా పోటీ చేస్తారు, లేబర్ పార్టీ పెట్టాడు. లేబర్ పార్టీ ద్వారా పోటీ చేసినప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు దాదాపు 17 స్థానాలకు పోటీ చేస్తే 15 స్థానాల్లో అంబేద్కర్ పార్టీ గెలుస్తుంది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఆయన షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ని రద్దు చేసి మనము ఆర్పిఐ పార్టీని అంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయనతో ఉన్న వాళ్ళందరితో డిస్కస్ చేశారు. కానీ ఆ మొత్తం ఏర్పాటు జరిగిన తర్వాత
అంబేద్కర్ గారు చనిపోతారు. చనిపోయిన తర్వాత వీళ్ళందరూ కలిసి ఏంటంటే అప్పుడు ఆయన చనిపోయిన దాదాపు ఒక 10 నెలల వరకు 10 నెలల తర్వాత దీన్ని రిపబ్లికన్ పార్టీకి ఏర్పాటు చేస్తారు. అయితే ఆ రోజు వరకు అంబేద్కర్ ఏదైతే స్టేట్స్ ఆఫ్ మైనారిటీస్ అనే పుస్తకాన్ని రాశాడో వాస్తవానికి రాజ్యాంగంలో ఏం చెప్పదలుచుకున్నాడంటే రాష్ట్రాలు మైనారిటీ. ఈ పుస్తకం మనకు చదివితే అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఏం చేర్చదలుచుకున్నారు, అసలు అంబేద్కర్ యొక్క రాజకీయ ఫిలాసఫీ ఏంటిదంటే మనకు ఆ పుస్తకంలో ఉంటుంది, చిన్న పుస్తకం. ఎందుకంటే ఆ నోట్స్ అన్ని కూడా ఆయన రాజ్యాంగంలో పెట్టాలనుకున్నాడు. కానీ చిన్న చిన్న అంశాన్ని కూడా రిజర్వేషన్లను కూడా ఆ మాత్రం పెట్టడం కోసం కూడా చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అనేక వాళ్ళందరితో స్ట్రగుల్ పడాల్సి వచ్చింది. అది కూడా ఈ రాజ్యాంగ పరిషత్కి ఆయన చైర్మన్ అయిన తర్వాత వీళ్ళందరూ బయటకు వెళ్ళిపోతే అప్పుడు దాని మీద కూడా ఆయన ఒక్కడు రాసి దాని మీద ఆయన అనేక అనారోగ్యం అంటే పార్లమెంటులో ఇది రాస్తున్నప్పుడు కూడా ఆయనకి షుగర్ ఉంటుంది. షుగర్ ఉంటే బ్లీడింగ్ అయినట్టు మన ఏమంటారు మూత్రం పోతా ఉంటే పైపు పెట్టుకొని ఆయన పార్లమెంటుకు వెళ్ళి ఈ రాజ్యాంగం దీనికి సంబంధించిన వాళ్ళు అడిగిన దాని ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం అంటే ఎంతటి ఇబ్బందులు అంటే ఎంత గొప్ప మేధావితో ఆయన ఉండేటువంటి ఆ మేధస్సుని కానీ లేదా ఆయన చేసినటువంటి కృషిని కానీ మనకు చెప్పకపోవడం మూలంగా ఈ దేశంలో ప్రగతిశీల ఉద్యమాలు అని చెప్పబడుతున్న వాళ్ళు లేదా చరిత్రకారులని చెప్పబడుతున్న వాళ్ళు మనం చాలా లాస్ అయ్యాం. ఎందుకు లాస్ అయ్యామంటే అంబేద్కర్ని మనం అసలు ఏ రూపంలో కూడా గుర్తించడానికి నిరాకరించాం. ఎందుకంటే స్టేట్స్ అండ్ మైనారిటీస్ పుస్తకంలో రాసినటువంటి రాజ్యాంగంలో పొందపరచాల్సిన అంశాన్ని ఆ రోజు భారతదేశంలో కమ్యూనిస్ట్ పార్టీ కానీ లేదా ఈ దేశంలో ఉన్నటువంటి మేధావులు మనకి చెప్పబడుతున్న వాళ్ళు అంబేద్కర్ కనుక సపోర్ట్ కనుక ఉంటే వాళ్ళు అప్పటికే ఎంఎన్ రాయ్ ఒక రాజ్యాంగం ఉండాలని చెప్పాడు. కానీ మరి అదే అంబేద్కర్ రాజ్యాంగం తీసుకొచ్చినప్పుడు మరి ఎంఎన్ రాయ్తో పాటు అంటే ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్న నాయకులందరూ కూడా అంబేద్కర్ తీసుకొచ్చిన రాజ్యాంగము ఈ రాజ్యాంగంలో అంబేద్కర్ గారు ఇది కాదు ఇది పెట్టండి లేదు మేము కూడా ఇట్లాంటి సలహాలు ఇస్తామని చెప్పి ఉంటే అంబేద్కర్ ఇంకా పరిపూర్ణమైనటువంటి ఇంకా శక్తివంతమైన రాజ్యాంగాన్ని భారతదేశానికి అందించేవాడు. ఈ కొద్ది పరిమితులతో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మనము ఇవాళ ఈ రోజు వరకు రాజ్యాంగాన్ని గుర్తించేదే లేదు. అసలు భారతదేశంలో ఒక కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీ మాత్రమే జాతీయ జెండాని గుర్తించాయి. కానీ ఈ సంవత్సరము ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క సైద్ధాంతిక దాడిని తట్టుకోలేక ఇవాళ సిపిఎం ఇతర పార్టీలు అందరూ ఇవాళ ఎంఐఎం ఆర్ఎస్ఎస్ కూడా జాతీయ జెండాను గుర్తించేది కాదు. ఇవాళ సిపిఎం కూడా తన శ్రేణులకు పిలిచి అందరూ మామూలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కంటే కూడా ఎక్కువ జాతీయ జెండాలు మోస కార్యక్రమం చేస్తుంది సిపిఎం. అట్లాగే మిగతా పార్టీలు ఎంఎల్ పార్టీలు చేయట్లేదు అనుకోండి ఇప్పటికి కూడా. కాబట్టి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అంబేద్కర్ అక్కడి వరకు పోయిన తర్వాత అంబేద్కర్ చనిపోయిన తర్వాత అంబేద్కర్తో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఒక టీం ఉందో ఈ పార్టీని స్థాపించాలనుకున్నారు అంటే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. ఇందులో కూడా ఏం చెప్పాడు అంబేద్కర్ అంటే ఈ దేశంలో భూములు జాతీయం చేయాలి. మేము అధికారం అంటే ఆయన ప్రపోజల్ చేశారు పార్టీ మేనిఫెస్టోకి భూములు జాతీయం చేయాలి, అట్లాగే పరిశ్రమలు జాతీయం చేయాలి, పరిశ్రమల్లో కార్మికులకి వాటా ఇవ్వాలి. భూముల్ని జాతీయం చేసే పార్టీ ఏ పార్టీ ఉంటుంది? అది సోషలిస్ట్ పార్టీ అయి ఉండాలి, అది ఒక విప్లవకరమైన పార్టీ అయి ఉండాలి, ఆ ప్రభుత్వం అయి ఉండాలి. మరి కమ్యూనిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చెప్తుంటే భారతదేశంలో ఇచ్చే నినాదాన్ని దున్నేవాడికి భూమి అన్నాం. అంటే భూమిని యజమానిని చేస్తున్నాం, భూమికి ఒక యజమానిని చేస్తాము. కమ్యూనిస్ట్ పార్టీ పిలుపులో ఏముంది? భూమిని యజమానిని చేస్తున్నాం. కానీ అంబేద్కర్ ఇచ్చిన పిలుపులో ఏముంది? భూమి ప్రభుత్వమే భూమికి ప్రభుత్వం యజమాని ఉండాలంటుంది. అంటే ఉమ్మడి యజమాని ప్రభుత్వం చేతులు భూమి ఉండాలని అంబేద్కర్ చెప్పాడు. అట్లాగే పరిశ్రమల్ని జాతీయం చేయమన్నాడు అంబేద్కర్. ఆ పరిశ్రమల్లో వచ్చే ఆదాయంలో కార్మికులకి వాటా ఇవ్వమన్నాడు అంబేద్కర్. కానీ కమ్యూనిస్ట్ పార్టీ ట్రేడ్ యూనియన్లు ఏం పిలుపునిచ్చాయి?
కార్మికులకి కనీస వేతనం ఇవ్వాలని అడిగాం. కనీస వేతనం ఇవ్వాలి, పిఎఫ్ ఇవ్వాలి, ఈఎస్ఐ ఇవ్వాలి. కానీ ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ గ్రాడ్యుయేట్ కానీ ఎవరు ఇచ్చారని ఏ ఒక్క ఏ ట్రేడ్, అది ఏఐటీసీ కానివ్వండి, సిఐటి కానివ్వండి, ఐఎఫ్టీ, ఏఐఎఫ్టీ, ఏ ట్రేడ్ యూనియన్ కూడా ఈ పిఎఫ్ ఎట్లా వచ్చింది, ఈఎస్ఐ ఎట్లా వచ్చింది, గ్రాడ్యుయేట్ ఎట్లా వచ్చింది, మహిళలకి మెటర్నిటీ లీవ్స్ ఎట్లా వచ్చినాయి అనేది ఏ రోజు కూడా. ఇది అంబేద్కర్ స్వాతంత్రానికంటే పూర్వం బ్రిటిష్ వాళ్ళతో కూడా, బ్రిటిష్ గవర్నమెంట్ ఉన్నప్పుడే అంబేద్కర్ ఒక నోట్ ఇస్తాడు. ఈ అంబేద్కర్ హాజరవుతున్నాడని చెప్పేసి ఆ రోజు ఉన్నటువంటి మన బొంబాయిలో ఉన్నటువంటి కార్మిక నాయకుడు, సిపిఐ ఉమ్మడి పార్టీ నాయకుడు అయినటువంటి డాంగే అంబేద్కర్ వస్తున్నాడు కాబట్టి నేను ఆ మీటింగ్ని బైకాట్ చేసిపోతాను. కానీ ఆ రోజు ఆ మీటింగ్లో అంబేద్కర్ గారు ఏం చేశారంటే మెటర్నిటీ లీవ్స్కి సంబంధించినటువంటి ఆడవాళ్ళకి 3 నెలల పాటు గర్భిణీ స్త్రీ అయితే ఆడవాళ్ళకి మెటర్నిటీ లీవ్స్ ఇవ్వాలని చెప్పేసి ఆ టీంలో ఒక మహిళను కూడా అందులోకి అంబేద్కర్ ప్రపోజల్ చేశారు. అంటే కమ్యూనిస్టులుగా ఒక మొత్తం సమాజాన్ని విశ్లేషించి మొత్తం సమాజాన్ని ప్రేమించే కమ్యూనిస్టులుగా చెప్పబడుతున్న వ్యక్తులు స్త్రీలకి ప్రాతినిధ్యం ఇవ్వాలని చెప్పి కోరలేదు. కానీ అంబేద్కర్ కోరాడు. అక్కడ కోరడమే కాదు, ఆ కమిటీ ఆ తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత అదే డ్రాఫ్ట్ను రాజ్యాంగంలో పొందుపరిచారు. ఇవాళ మనకి 16 అంశాలు ఏదైతే కార్మిక వర్గం ఇలా బీజేపీ మోడీ రద్దు చేసేటువంటి ఏదైతే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా అంబేద్కర్ ప్రతిపాదించిన అంశాలు. అదేవిధంగా మనకు రాజ్యాంగం స్వాతంత్రం వచ్చే నాటికి ఉన్న రాజ్యాంగం ఏంది? మనకు ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం పేరు మనధర్మశాస్త్రం. ఆ మనధర్మశాస్త్రం ప్రకారం మనము బహుజనులు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు చదువుకోవడానికి వీల్లేదు, అధికారం చేయడానికి వీల్లేదు, మరి మనం రాజ్యాధికారంలో ఉండడానికి వీల్లేదు, మహిళలైతే బయటకు వెళ్ళడానికి వీల్లేదు. కానీ 1950 జనవరి 26 నాడు ఒక కొత్త రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం పేరే గణతంత్ర రాజ్యం. అది బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగం. ఈ రాజ్యాంగంలో ఏముంది? ఈ రాజ్యాంగంలో అందరూ చదువుకునే హక్కు ఉంది, ఈ రాజ్యాంగంలో అందరూ సమానంగా జీవించే హక్కు ఉంది, ఈ రాజ్యాంగంలో స్త్రీలు స్వేచ్ఛగా ఉండే హక్కు ఉంది. మరి ఈ రాజ్యాంగాన్ని ఎంత విస్తృతంగా ప్రచారం చేయగలిగితే ఈ రాజ్యాంగం ద్వారా ఈ రాజ్యాంగం ఒక పెద్ద ఆయుధం అయ్యేది. ఈ భారతదేశంలో ఒక దశ విప్లవాన్ని పూర్తి చేయడానికి కావలసినంత ఒక ఆయుధ సామాగ్రి ఈ రాజ్యాంగం ఉంది. కానీ ఇది చేయలేకపోయారు. ఎందుకంటే ఈ రాజ్యాంగం ఏర్పాటున్న సమయంలో బూటకపు రాజ్యాంగం అని ప్రతి 15 ఆగస్టు నాడు మేము కూడా నాకు తెలియకుండే ఇప్పుడైతే దేశద్రోహం పెట్టి జైల్లో పెట్టి బీజేపీ ప్రభుత్వం. కానీ ఆ రోజు మేము బాధాపుతో మన రైతు కూలీ సంఘాల పేరుతో లేదా విద్యార్థి సంఘం పేరుతో ప్రచురణకర్తగా పెట్టి ఇది బూటకపు స్వాతంత్రం అని మనము కరపత్రాలు వేసి పోస్టర్లు వేసి ప్రచారం చేసేవాళ్ళం. ఇప్పుడైతే మాత్రం దేశద్రోహులను జైల్లో పెడతారు. అంటే ఈ స్వాతంత్రాన్ని అవకాశం ఉన్నంత వరకు మనం కాపాడుకోలేకపోయాం. ఇవాళ ఎప్పుడైతే స్వతంత్ర ఫలాలు మన చేతికి వస్తున్నాయో, ఎప్పుడు వస్తున్నాయి ఈ ఫలాలు? 20 సంవత్సరాల తర్వాత. ఇవాళ ఈ 1970 మన 1950లో మన చేతికి వస్తే 1975, 80 నుంచి దీని ఫలితాలు మనకు అందాయి. ఎందుకంటే అప్పటి వరకు మనకు చదువు లేదు. దీని ఫలితాలు అంటే ఒక 20 సంవత్సరాలు అవుతుంది. ఆ 20 సంవత్సరాల్లో కొద్దిమంది డాక్టర్లు అయ్యారు, కొంతమంది ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, కొద్దిమంది ఎక్కడో ఎక్కడో 100, 1000 ఎక్కడో ఒకటి చిన్నోడు పారిశ్రామికవేత్త అయ్యాడు కాలే. అప్పుడే మళ్ళీ దీన్ని క్లోజ్ చేసే కార్యక్రమం మొదలైంది. అయితే ఇవాళ మనం ఈ విషయాన్ని మనం ఇంతకాలం ఏదైతే ఈ ఆధునిక భారతదేశంలో మహాత్మా జ్యోతిబా ఫూలే తర్వాత జరిగినటువంటి పరిణామం, ఇవాళ అంబేద్కర్ చనిపోయిన తర్వాత అంటే ఆ లింక్ ఆపేశాను నేను. దళిత్ పాంథర్స్ అని చెప్పేసి ఒక పెద్ద ఉద్యమం మొదలైంది మహారాష్ట్రలో. ఈ దళిత పాంథర్స్ ఇప్పుడు ఉన్నటువంటి రామదాస్ అథవాలే కూడా అందులో యువకుడు. ఈ దళిత పాంథర్స్ ఉద్యమం కూడా ఎందుకు మొదలైంది అంటే మీరు ఇంకొకటి చూడాలి. ఏంటంటే మన దేశంలో ప్రజలు సొంతంగా ఉద్యమం స్టార్ట్ చేస్తారు. ప్రజలు సొంతంగా ఉద్యమం చేసిన తర్వాత మన దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ అందులో చొరబడుతుంది. అది నక్సలైట్ పార్టీ కానీ, అది సిపిఎం కానీ, సిపిఐ కానీ, ఇంకొకటి కానీ. దళిత పాంథర్స్ ఉద్యమం అనేది ఎట్లా ప్రారంభమైందని కమ్యూనిస్ట్ పార్టీతో సంబంధం లేదు. అంబేద్కర్ చనిపోయిన తర్వాత మహారాష్ట్ర ప్రాంతంలో
దళితులు తమకు దిక్కులేని అనాథలమైపోయామనేది ఒక వాళ్ళకు వచ్చినటువంటి ఒక ఆలోచన. కొంతమంది అది ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఎట్లయితే ముక్కలు అయిపోయిందో, దళిత పాంథర్స్ ఉద్యమం కూడా మన ఇది ఆర్బీఐ కూడా 2, 3, 4, 5 ముక్కలు అయిపోయింది. అందులోకి కొంతమంది పోయి కాంగ్రెస్లో చేరారు, కొంతమంది పోయి కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. అయితే ఇందులో వచ్చినటువంటి యువకులు కొంతమంది అప్పటికి యువకులుగా ఉన్నటువంటి వాళ్ళు దళిత అంటే అప్పటికి మహారాష్ట్ర విపరీతమైన దాడులు జరుగుతాం. ఎక్కడ జరగలేని ఎందుకు జరిగిందంటే పీస్వా అనేది ఇప్పుడు ఎక్కడ ప్రపంచంలో మన భారతదేశంలో ఎక్కడ మూతికి ముంత ముడ్డికి చీపురు కట్టింది ఎక్కడ అంటే మహారాష్ట్రలో పీస్వా రాజ్యాన్ని కూల్చేశారు కదా అక్కడ బ్రాహ్మణులది. కాబట్టి అక్కడే ఎక్కువ అణచివేత ఉంది. అదే ప్రాంతంలో దళితుల మీద జరుగుతున్నటువంటి దాడులు యువకులు అంబేద్కర్ గారు ఏదైతే హాస్టల్ ఏర్పాటు చేశారో, అంబేద్కర్ ఏదైతే ఆయన ఉన్న కాలంలో ఒక హాస్టల్ ఏర్పాటు చేశాడు. హాస్టల్ కేంద్రంగా ఇవాళ మనం హైదరాబాద్ ఎట్లయితే ఉస్మానియా యూనివర్సిటీ ఉద్యమ కేంద్రం ఉందో, అంబేద్కర్ గారు ఏర్పాటు చేసిన హాస్టల్ కేంద్రంగానే ఈ యువకులు మళ్ళీ ఆందోళనకి సిద్ధాంత రాజకీయాలకి వేదికగా మారింది. అప్పుడు ఇది ఒక దళిత పాంథర్స్ అనేటువంటి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. దళిత యువకుల మీద, మహిళల విద్యార్థుల మీద జరుగుతున్న దాడుల్ని ప్రతిఘటించడం. అంటే ఇంతకాలము రాజ్యాంగం పరిధిలో, చట్ట పరిధిలో చేయాల్సినటువంటి ఉద్యమము ఇక్కడ ఎట్లయితే మిలిటెన్సీ ఉద్యమం జరిగిందో, కమ్యూనిస్టుల నాయకత్వం ఎట్లయితే మిలిటెన్సీ ఉద్యమం జరిగిందో తెలంగాణలో, అట్లా అది 1971లో దళిత్ పాంథర్స్ అనేది అక్కడ స్టార్ట్ అయింది. దాడులకు ప్రతి దాడులు చేయడం అనేది ప్రారంభించారు. ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని బహిష్కరిస్తున్నామని చెప్పి ప్రకటించారు. అప్పుడు ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు లేదా కొన్ని సంస్కరణలు తీసుకురావడం మొదలుపెట్టింది. అందులో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఏ ఉద్యమం కూడా ఒక ఉద్యమం తన జాతి లేదా దాని యొక్క భౌతిక పరిస్థితులకు అనుగుణంగా ఉద్యమం చేస్తే ఆ ఉద్యమము అదే దాని యొక్క అస్తిత్వం మీద నిలబడితేనే అది కొన్ని విజయాలు సాధిస్తుంది. మనము